హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఈ రోజు అయితే మన ఎపిసోడ్ 2 అయితే స్టార్ట్ చేద్దాం. ఆటోమొబైల్ ఎపిసోడ్ 2. సో ఆటోమొబైల్ డీటెయిల్స్ ఎపిసోడ్ 1 ఆల్రెడీ మనము MT-15 మీద అయితే చేసాం. మనం ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేసేయండి. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ కూడా చూసేసేయండి, అక్కడ కూడా చెక్అవుట్ చేయండి. సో ఈరోజు అయితే మనము ఎపిసోడ్ 2లో మనం ఏం చేయబోతున్నామంటే R15 వర్షన్ 4M దీని గురించి, ఈ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్, ప్రైస్ అన్ని దానిల గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈ ఫుల్ వీడియోలో. సో అందరికీ చాలా అంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతున్న బైక్ వచ్చేసి R15 వర్షన్ 4 2024 మోడల్ M అనే కొత్త వేరియంట్ అయితే వచ్చింది కాబట్టి దాని గురించి అయితే ఈరోజు వీడియో చేద్దాము. సో మామూలుగా ప్రతి ఒక్కరికి R15 అంటే చాలా ఇష్టం అయితే ఉంటుంది కదా, సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకోకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకైతే R15 వచ్చేసి R15 వర్షన్ 4M వేరియంట్లో వచ్చేసి మనకైతే 155cc. ఇది లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ ఇంజన్ విత్ ఏ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ VVA సిస్టమ్ ఉంది దీనికి. అండ్ పవర్ వచ్చేసి మనకి ప్రొడ్యూస్ చేసేది ఇంజన్ 18.1 bhp అండ్ 14.1 Nm ఆఫ్ పీక్ టార్క్. సో ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే R15 వర్షన్ 4 హ్యాస్ ఏ 6-speed గేర్ బాక్స్ అండ్ ఏ BI డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా ఉంది దీంట్లో. అంటే క్విక్ షిఫ్టర్ వచ్చేసి మీకు క్లచ్ పట్టుకోకుండానే మీరైతే గేర్స్ అయితే మీరు డౌన్ చేయొచ్చు, అప్ చేయొచ్చు. ఓన్లీ రైజింగ్లో పెట్టి మనమైతే అప్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ క్లచ్. సో ఇది మీకు తెలిసే ఉంటుంది, అయినా కూడా వినండి. సో ఈ R15 అనేది ఇది నేను చేస్తుంటేది వచ్చేసి రేసింగ్ బ్లూ స్పోర్ట్స్ బైక్ ఇది. సో స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి నేనైతే నాకు చాలా ఇష్టం కాబట్టి దీని మీద అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా మనం క్లచ్ చూసుకున్నట్టయితే చాలా బటరీ స్మూత్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. స్లిప్పరీ క్లచ్తో మనకైతే ఇది బైక్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్లిప్పరీ క్లచ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా బ్రేక్స్ వచ్చేసి మనకి 2 సైడ్స్ డ్యూయల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగా పడుతుంది. బ్రేక్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి, నేను కూడా చెక్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకైతే 11 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంది. సో ట్యాంక్ ఫుల్ చేయించుకోవచ్చు, ఏం పర్వాలేదు, బాగుంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ R15M వర్షన్ 4లో అయితే మనకి 4 కలర్స్ ఉన్నాయి. డార్క్ పింక్, రేసింగ్ బ్లూ, మెటాలిక్ రెడ్, ఐకానిక్ పర్ఫార్మెన్స్ అనే ఈ 4 చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయంటే చాలా అంటే చాలా స్మూత్గా అయితే బండి అయితే ఉంటుంది. ఒకసారి మీరు రైడ్ చేయాలనుకుంటే మీరు షోరూమ్కి వెళ్ళి, మీరు షార్ట్ రైడర్స్ అయినా టాల్ రైడర్స్ అయినా ఎవరైనా సరే వెళ్ళి బైక్ మీద కూర్చొని మీరకైతే కాళ్ళు అందుతున్నాయా లేదా అని కరెక్ట్గా చెక్ చేసుకోండి. అలాగే డ్రైవింగ్ గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. వెహికల్స్ అయితే ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళాల్సిన 2, ఒకటి వచ్చేసి హెల్మెట్, ఇంకోటి వచ్చేసి మీ లైసెన్స్. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మీకైతే బైక్ నడపడానికి అయితే అనుమతి ఇవ్వరు. ఖచ్చితంగా ఈ 2 తీసుకొని వెళ్ళి మీరు అవి చూపిస్తే తప్ప బైక్ అయితే నడపడానికి మీకు అసలు అనుమతి అయితే ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 తీసుకొని వెళ్ళండి, బైక్ అయితే నడపండి. మీకు నచ్చిందా లేదా అని చూసుకొని అప్పుడు కొనుక్కోండి. ఓకే, ఇది మైలేజ్ వచ్చేసి మనకైతే 55 km/లీటర్ అయితే ఇస్తుంది. చాలా అంటే చాలా ఎక్కువ అని అనుకోవచ్చు, ఎందుకంటే చాలా బాగుంటుంది. అండ్ మనం ఎంత దూరం వెళ్ళినా కూడా మనకైతే ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకా టైర్స్ గురించి వస్తే మనమైతే 2 ట్యూబ్లెస్ టైర్స్తోనే వస్తున్నాయి. చాలా అంటే చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. మోనోషాక్, అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే వెనకాల ఉంది. మనకి ముందరైతే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి, అప్పుడే మీకు అంత అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే మనము లాంగ్ రైడ్స్కి వెళ్ళాలన్నప్పుడు మనకైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎక్కువసేపు నడపడం వల్ల మనకైతే రిస్ట్ పెయిన్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. అదొక్కటే దీంట్లో ఫాల్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు కంటిన్యూగా మీరు రైడ్ చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా రిస్ట్ పెయిన్ అయితే వస్తుంది. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్క 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ తర్వాత మీరైతే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే స్టార్ట్ అవ్వమని అయితే నేను చెప్తాను. సో ఇలాగైతే చేయండి, రెస్ట్ పెయిన్ కొంచెం తగ్గించుకోండి, జాగ్రత్త.
ఇంకా ఇది టాప్ స్పీడే చూసుకున్నట్టయితే 140 km/h అయితే వెళ్తుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. 140 కిలోమీటర్స్ అంటే చాలా మంచి స్పీడే అని చెప్పొచ్చు. ఇంకా టార్క్ విషయానికి వస్తే 14.2 Nm అట్ 7500 ఆర్పిఎంలో అయితే ఉంది. సో చాలా అంటే చాలా ఎక్కువ ఆర్పిఎం. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 mm అయితే ఉంది. ఖచ్చితంగా మనకి ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా అంత తొందరగా అయితే తగలదు. చాలా అంటే చాలా నీట్‌గా ఆల్రెడీ చాలామంది అయితే దీని మీద టెస్ట్ డ్రైవ్ కింద తగులుతుందా లేదా ఇవన్నీ అయితే టెస్ట్ చేశారు. సో వాళ్ళ ఛానల్స్ కూడా ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో కూడా చూడండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, ఒకసారి చూసి తెలుసుకోండి. సో గైస్, ఇందులో అయితే మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి మనకైతే బ్లూటూత్ అయితే ఉంది. మనం మొబైల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏం ఫోన్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా మనకైతే ఆ డిజిటల్ దాంట్లో కనిపిస్తుంది. సో ఇంకా మనకి రైడింగ్ మోడ్స్ చూసుకున్నట్టయితే 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, ట్రాక్, స్ట్రీట్. సో ట్రాక్షన్ కంట్రోల్లో మనకి ఉంది ట్రాక్షన్ కంట్రోల్. మళ్ళీ స్పీడోమీటర్ డిజిటలే, ఓడోమీటర్ డిజిటలే, ట్రిప్ మీటర్ డిజిటలే, అన్నీ డిజిటలే ఉన్నాయి మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెహికల్. సో కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉంటుంది, అందుకే కొంచెం చూసుకొని అయితే కొనుక్కోండి. లీన్ యాంగిల్ ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే దీనికి అయితే వెళ్ళొచ్చు. సో దీనికి దానికి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేనైతే ఎస్ కొనుక్కోమని అయితే చెప్తాను. ఎమ్ కూడా మంచిదే, ఏమంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్రైస్ గురించి చూద్దాం. సో ఈ R15 వర్షన్ 4 M వేరియంట్ వచ్చేసి మనకైతే స్టార్టింగ్ 1.82 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ టు 2,08,300 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. సో మంచి కాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా చూసుకున్నట్టయితే మనకి 3 లక్షలు 4 లక్షలు ఉంటాయి మిగతా బైక్స్ అయితే. సో ఇవి అన్నీ మనకైతే మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. దాంట్లో ఇంత మంచి ప్రైస్ అంటే ఇది ఒక రీజనబుల్ ప్రైస్ అనే అనుకోవచ్చు. సో ఇంత మనీ బడ్జెట్ ఇంత కరెక్ట్ మేము పెడతాము అని అనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే మీరు దీన్ని తీసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, ఎవరు షార్ట్ రైడర్స్ ఉంటారు, టాల్ రైడర్స్ ఉంటారు. ఎవరైనా సరే టాల్ రైడర్స్ అయితే మినిమం 5'9" హైట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా హ్యాపీగా అయితే నడపచ్చు దీన్ని. అండ్ ఇంకా ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకు మీరు వెళ్ళి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. అక్కడికి వెళ్ళి కూర్చోండి, బైక్ మీద ఎక్కి కూర్చోండి. ఆ వెయిట్ మీరు మోయగలరా, అండ్ కాళ్ళు మీకు సరిగ్గా అందుతున్నాయా, ఇవన్నీ చూసి మీరైతే ఈ వెహికల్ని తీసుకొని ఎంజాయ్ చేయండి రైడింగ్ని. సో ఖచ్చితంగా అయితే మీరు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మీరు హెల్మెట్ ఇంకా లైసెన్స్ ఈ 2 మర్చిపోకండి. అవి తీసుకొని పోయి చూపిస్తే తప్ప మీకైతే బండి ఇవ్వరు నడపడానికి. సో అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని ఆ 2 అయితే తీసుకొని వెళ్ళండి. ఇంకా పాస్ స్విచ్, హజార్ లైట్స్, ట్రిప్ మీటర్, ఇంకా మనకి చూసుకున్న హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్, ఇంకా మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంది. మళ్ళీ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అన్నీ ఉన్నాయి కాబట్టి మనకైతే చాలా మంచి వెహికల్ అనే చెప్పొచ్చు. ఇందులో మనకి చూసుకున్నట్టయితే మనకి క్లాక్ కూడా ఉంది. ఇందులో మనకి టైమింగ్ కూడా కనిపిస్తుంది ఎంత ఏమి అని. సో అది కూడా మంచి విషయం అనే చెప్పొచ్చు. సో లెట్ గో అండ్ చెక్ ఇట్ అండ్ హ్యావ్ ఎ లుక్. బైక్ విడ్త్ చూసుకున్నట్టయితే మనకైతే 725 mm అయితే ఉంది. సో మంచి విడ్త్ అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. బైక్ లెంత్ వచ్చేసి 1990 mm అయితే ఉంది. చాలా మంచి బాగానే ఉంది. మనకి సీట్ హైట్ వచ్చేసి మనకైతే 815 mm అయితే ఉంది. ఇక్కడ సీట్ అయితే చాలా సీటు దాని క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. పిఎన్ రైడర్ వెనకాల కూర్చోవాలి అంటే చాలా హైట్లో కూర్చున్నట్టు ఉంటుంది. సో కొంచెం అది చూసి కొనుక్కోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి దీనికి. అండ్ గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. అండ్ వేసేటప్పుడు దించేటప్పుడు చాలా అంటే చాలా నీట్గా పడుతున్నాయి, స్మూత్గా ఉంది. క్లచ్ కూడా స్మూత్గా ఉంది, అంత హార్డ్ అయితే ఏం లేదు. అండ్ బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే 2 దాంట్లోకి ఉంది కాబట్టి చాలా అంటే చాలా మంచి విషయం ఇది. మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా బ్రేక్ వేయగానే ఇట్టే పడిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మీకు. అండ్ ఇందులో మనం వీలింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ టర్నింగ్స్ ఎక్కువగా తీసుకోవడం, స్కిడ్ అవ్వడం ఇలాంటివి ఏవి ఉండవు. చాలా బాగుంటుంది. అండ్ స్కిడ్ ఇవన్నీ చేస్తారు కదా మామూలుగా. సో ఇవన్నీ చేసే దానికి గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది. అండ్ సీట్ గ్రిప్ కూడా చాలా బాగుంది.
సో అన్నీ చెక్ చేసే నేనైతే వీడియో చేస్తున్నాను కాబట్టి ఒకసారి మీరైతే వెళ్ళి షోరూంలో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేనైతే అనంతపూర్ యమహా షోరూమ్ డీటెయిల్స్ ఇంకా వాళ్ళ ఫోన్ నంబర్స్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తాను వాళ్ళని అడిగి. సో ఇంకా అక్కడ నుంచి మీరైతే మీకు ఉన్న డౌట్స్ అన్నీ వాళ్ళతో అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి లో ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి ఫ్యూయల్ ఎంత ఉందో ఏమో మనకి తెలియదు ఒక్కొక్కసారి, కానీ ఇందులో అయితే అది కూడా ఉంది కాబట్టి మీకు ఫ్యూయల్ తక్కువ ఉన్నప్పుడు మీకైతే లైట్ బ్లింక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అప్పుడు మీరైతే ఫ్యూయల్ కొట్టించుకోవచ్చు. చాలా మంచి విషయం ఇది కూడా. సో చూసుకొని మీరైతే ఈ బండిని అయితే తీసుకోండి. నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి R15 మంచి కంపెనీ. అండ్ R15 M వేరియంట్ 2024 మోడల్ వర్షన్ 4 చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే ఇలాంటి స్పోర్ట్స్ బైక్ ఇలా ఈ స్పోర్ట్ లుక్ కావాలని అనుకుంటారో వాళ్ళైతే దీన్ని కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. అన్ని మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు దీంట్లో. అంతా చాలా బాగుంటుంది కాబట్టి చాలా రైడింగ్ని అయితే మీరు చెప్పనవసరం లేదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరైతే ఇంకా ఆలోచించుకోకుండా ఈ బైక్ అయితే తీసేసుకోవచ్చు. 1,84,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2,08,350 రూపీస్కి ఆన్ రోడ్ ప్రైస్. సో ఒకసారి చెక్ చేయండి మీరు వెళ్ళి. సో మీరైతే డ్రైవింగ్ని చాలా సేఫ్గా చేయండి. ర్యాష్ డ్రైవింగ్ నేను కూడా అస్సలు ఎంకరేజ్ చేయను. చాలా నీట్గా హెల్మెట్ వేసుకోండి కంపల్సరీగా. సో డ్రైవ్ సేఫ్ అండ్ గో సేఫ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ దిస్